ఏపీ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలితం ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ జాయినింగ్ కూడా అయిపోయారు. సో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే జనవరిలో ఇస్తాము అంటున్నారో దాంట్లో మొన్న పోస్టుల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇందుట్లో ఈ నోటిఫికేషన్లో మార్పులు ఏం చేయబోతున్నారు, ఇక మార్చేదానికి ఛాన్స్ ఏముంది, ఇక అన్ని పోస్టులు ఎలా సాధ్యపడతాయి, సో దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి అబ్బాయి ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో టెట్ డిఎస్సి ఇస్తారు కదా. సో ఈ డిఎస్సి పోస్టులు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి ఆల్మోస్ట్ నియర్లీ 10,000 పోస్టులు అన్నారు కదా ఫస్ట్. అయితే ఇక్కడ వచ్చేసరికి 2,000 పైన పోస్టులు అయితే, అంటే 2,300 2,400 పోస్టులు అయితే, అంటే మొన్న డిఎస్సిలో ఈ ఖాళీగా ఉన్న పోస్టులతో కలిపేసి చూసుకుంటే మినిమం 2,500 పోస్టులు అయితే గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవాళ్ళు. కొంతమంది ఇప్పుడు ఏప్రిల్ మే ఆ టైంలో అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది మళ్ళీ వచ్చే సంవత్సరం అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏజ్డ్ క్యాండిడేట్సే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. ప్రభుత్వం ఇంకా ఆ రిటైర్మెంట్ ఏజ్ని కనుక పెంచకుండా ఉన్నట్టయితే సో వీళ్ళకి సర్వీసు అయిపోతుంది. సో ఆ పోస్టులను ఉద్దేశించుకొని వీళ్ళు ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. లెక్కలు మొత్తం చూశారు. అయితే ఈ 2,500 పోస్టులకి కలిపినవి ఏవైతే ఉంటాయో 10,000 పోస్టులు, ఇవన్నీ కూడా వచ్చేసరికి విడతల వారీగా చేసేదానికైతే వీళ్ళు రెడీ అవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. అంటే ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పేసారు కదా, ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ లెక్క ప్రకారం చూస్తే మనం మొన్న ఏదైతే లెక్క మాట్లాడుకున్నామో దాని ప్రకారం వచ్చినట్టయితే ఒక సమాచారం, అంటే రఫ్ నెంబర్. ఇక తర్వాత చూసుకుంటే ఈసారి నోటిఫికేషన్లో మార్పులు ఏమి రాబోతున్నాయి అంటే, ఒకటైతే కలాకండి ఏంటంటే, వీళ్ళు మొన్న లీగల్ ఇష్యూస్ ఏదైతే వచ్చినావో ఆ లీగల్ ఇష్యూస్ అనేవి దీంట్లోనే కాదు ఏపీపీఎస్సీలో కూడా వచ్చినాయి కదా, లీగల్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండటానికి మార్పులు తీసుకురాబోతున్నారు. ఇంకా హారిజాంటల్ రిజర్వేషను ఇవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారవు. నార్మలైజేషన్ కూడా తీయరు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిక్ట్ పరంగా ఏదో అడిగారు కదా మొన్న, దాన్ని ఏదన్నా మార్చేదానికి ఛాన్స్ ఉంది. అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు ఏమైనా చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇక లీగల్ ఇష్యూస్ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండకుండా ఉండే విధంగా వీళ్ళు మార్పులు చేయనున్నారనమాట. ఇప్పటికే దాని మీద ప్రకటించారు, ఈసారి అలా జరగకుండా స్ట్రిక్ట్గా నోటిఫికేషన్లో చేంజెస్ తెస్తామని చెప్పేసి. మరి ఇంకా డీప్గా ఏం చేస్తారని మనం చూడాల్సి ఉంది. సో టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేసి పెడతాను. సో ఇంకేదైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా అయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.